హలో ఆల్ ఇవాల్టి వీడియోలో వెజిటేబుల్స్‌తో చాలా హెల్తీగా, సింపుల్‌గా చేసుకునే ఇది బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లోకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటికి సడెన్‌గా గెస్ట్ వస్తే ఏం వండాలో తోచనప్పుడు ఇలా చేసి పెడితే మిమ్మల్ని అసలు మెచ్చుకోకుండా ఉండరు. వారానికి 2 సార్లు తిన్నా హెల్త్‌కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్కర్‌లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు ఆనియన్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా ఉండాలనమాట. ఫ్రెష్‌గా 2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది వేసుకొని పచ్చి వాసన అంతా పోయేదాకా బాగా కలుపుకోవాలి. 1/2 కప్ పండు టమోటా స్లైస్‌లా కట్ చేసి వేసుకోవాలి. 4, 5 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. 1 కప్ ఉల్లగడ్డ, 1 కప్ క్యారెట్, 1 కప్ క్యాలీఫ్లవర్, 1/2 కప్ బీన్స్, ఓవర్ నైట్ నానబెట్టుకున్న బఠానీ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. ఇందులో 1/2 కప్ కర్డ్, 1, 2 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఎసురు కోసం 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. వేడి నీళ్ళు వేసుకుంటే మంచిది, తొందరగా వేడెక్కుతుంది. లేదంటే అన్నీ చల్లబడిపోతాయి. సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఇలా ఎసురు బాగా కుత్తామని ఉడికేటప్పుడు రైస్ ముందుగానే నానబెట్టి 20 నిమిషాలు నానబెట్టుకొని వేసుకుంటే రైస్ తొందరగా ఉడుకుతుంది. అలాగే రైస్ కూడా మనకి మరింత ఎక్కువ అవుతుంది. ఇవన్నీ వేసుకొని టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకోండి. నెమ్మదిగా రైస్ విరిగిపోకుండా కలుపుకొని మూత పెట్టేసి జస్ట్ 2 విజిల్స్‌కి చాలు, ఎక్కువ వద్దు. ఇంకా రైతా కోసం 1 కప్ కర్డ్ వేసుకోవాలి. స్లైస్‌లా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది చాలా చాలా టేస్ట్‌గా, ఘాటుగా సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. వీటిని పక్కన పెట్టేసి మూత తీసి చూపిస్తున్నా చూడండి. రైస్ ఎక్కడా విరిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. 2 విజిల్స్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే తీసేయవద్దు. అందులో ఉండే తేమంతా బాగా లాగేస్తుంది కొద్దిసేపు వదిలేస్తే. చూసారా? రైస్ ఎక్కడా విరిగిపోకుండా ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్‌గా వచ్చిందో. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ రైతా ఇందులో వేసుకొని తింటుంటే ఎంత తింటున్నామని చెప్పేది కూడా మనకు కూడా గుర్తు ఉండదు. అంత టేస్ట్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఏం వండాలో తోచనప్పుడు, కూరగాయలు ఏం లేనప్పుడు అన్నీ ఇలా ఇంట్లో ఉండే వాటితోనే చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారు. పిల్లలకి లంచ్ బాక్స్‌లో వేసిచ్చినా గానీ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో వెజిటబుల్స్ అన్నీ వేసాం కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ.